నమస్తే అండి, నా పేరు పుష్ప, మాది మారిస్పేట. నేను హౌస్ వైఫ్ అండ్ మా వారు రైస్ బిజినెస్ చేస్తారు. నాకు ఇద్దరు పాపలు. పెద్ద పాప ఎంటెక్ చదువుతుంది, చిన్న పాప ఎంసీఏ చదువుతుంది. నేను మీకు ఈరోజు మునగాకు రైస్ చేస్తానండి. వెరైటీ ఐటము. బిర్యానీస్లో అందరూ పుదీనాకు రైస్, కొత్తిమీర రైస్ అలా చేసుకుంటారు, కానీ నేను మునగాకు బిర్యానీ చేద్దాం అనుకుంటున్నాను. అది కొంచెం డిఫరెంట్గా ఉంటుంది. కంపల్సరీ అందరూ తప్పకుండా చూసి మీరు కూడా ఇంట్లో ట్రై చేస్తారని అనుకుంటున్నాను. వాటికి కావాల్సిన పదార్థం చూద్దాం. ఒక డబ్బా రైస్ తీసుకున్నాను. రైస్ మనం కడిగి నానబెట్టుకోవాలండి. దానికి ఒక కప్పు మునగాకు, ఒక క్యారెట్, ఒక బంగాళదుంప, అండ్ కొంచెం కొత్తిమీర, అండ్ 3 చిన్న సైజు టమాటాలు, ఒక 4 పచ్చిమిరపకాయలు, దానికి కావాల్సిన అల్లం వెల్లుల్లి పేస్టు, మనకి గార్నిష్ కోసం జీడిపప్పు, ఒక క్యాప్సికము, కొంచెం ఆయిల్, కొంచెం నెయ్యి, తగినంత ఉప్పు. ఫస్ట్ మనం రైస్ కుక్కర్ ఆన్ చేసుకుందామండి. బటన్ కూడా ఆన్ చేసుకుందాము. కొంచెం ఇది హీట్ ఎక్కినాక తగినంత ఆయిల్, కొంచెం నెయ్యి వేసుకుందాము. ఇది నా ఓన్ థింకింగ్ అండి. అంటే నేనే కొంచెం కొత్తగా క్రియేట్ చేద్దాము, అసలు ఎట్లా ఉంటుందో. మునగాకు అనేది హెల్త్కి చాలా మంచిది, పిల్లలకి, పెద్దలకి, అండ్ హెయిర్ ఫాలింగ్ కానీ, డైట్ కంట్రోల్కి కానీ, అండ్ బాడీలో బ్యాడ్ కొలెస్ట్రాల్ ఉన్న ఎటువంటి ప్రాబ్లంకైనా మనం మునగాకు డైలీ తీసుకోవచ్చు. మీకు ఎటువంటి ప్రాబ్లం ఉండదు. అండ్ ప్రతి ఆకుకూరల కంటే, ఇప్పుడు గోంగూర, తోటకూర, వీటన్నిటికంటే మనకి మునగాకులోనే ఎక్కువ పోషకాలు, విటమిన్స్ ఇవన్నీ ఉంటాయి అన్నమాట. మునగాకు కారం అనేది మేము రెగ్యులర్గా చేసుకుంటాము. అండ్ ఎప్పుడు మాకు ఫ్రిడ్జ్లో మునగాకు ఉంటుందండి. కరివేపాకు ఉన్నా ఉండకపోయినా మునగాకు మాత్రం మస్ట్ అండ్ షుడ్గా ఉంటుంది. ప్రతి టిఫిన్లో అండ్ కర్రీస్లో కూడా మనం కరివేపాకు ఎలా వేసుకుంటామో అలా మునగాకు ఒక 10 లీవ్స్ అనేది వేస్తానన్నమాట. ఇంకా సరే కొత్తగా ఒకసారి ట్రై చేద్దాము ఎట్లా ఉంటుందో మునగాకు రైస్ అనేది అని. అంటే మనం ఉప్పు కారాలు అవి కరెక్ట్గా ఉంటే ఎటువంటి ఇంగ్రీడియంట్ అయినా మనకి టేస్ట్గా ఉంటుంది. అందుకని చిన్న గ్లాస్తో ఒకసారి ట్రై చేశాను. మా ఫ్యామిలీ మెంబర్స్ కూడా చాలా బాగుంది, టేస్ట్గా ఉంది అని అన్నారు. ఇంకా అది కంటిన్యూగా మనం బిర్యానీ ఎప్పుడు చేసుకుందాం అనుకున్నా అది కూడా వన్ ఆఫ్ ద ఐటమ్ లాగా మేము మునగాకు బిర్యానీ అనేది చేసుకుంటాం అనమాట. మీరు కూడా ట్రై చేస్తారని అనుకుంటున్నాను. ఇప్పుడు మనకి ఆయిల్ హీట్ ఎక్కిందండి. ఫస్ట్ మనము అల్లం వెల్లుల్లి పేస్ట్ వేద్దాము. ఇప్పుడు నేను చేసే ఈ బిర్యానీ మీరు డైలీ చేసుకున్నా మనకి ఎటువంటి ప్రాబ్లం ఉండదు. అసలు మామూలుగా బిర్యానీ చేసుకుంటే గ్యాస్ట్రిక్ ప్రాబ్లం అని, కొంచెం డైజెషన్ ప్రాబ్లం అని అట్లాగా కొంచెం అనుకుంటారు. ఇప్పుడు దీంట్లో వేసి ఇంగ్రీడియంట్స్ అన్నీ మనం డైలీ తీసుకున్నా ఎటువంటి ప్రాబ్లం ఉండదు. ఎందుకంటే ఆయిల్ ప్లస్ నెయ్యి, టమాటా ముక్కలు, కొత్తిమీర, క్యారెట్, అండ్ డ్రై ఫ్రూట్స్కి వచ్చేటప్పటికి జీడిపప్పు, ఇవన్నీ మనకి హెల్త్కి మంచిదే. అందుకని మనం డైలీ తీసుకున్నా కూడా మనకి ఎటువంటి ప్రాబ్లం ఉండదు. కంపల్సరీ ఈ డిష్ మీరు వన్ ఆఫ్ ద డిష్ లాగా, మీ ఫేవరెట్ డిష్ లాగా చేసుకోండి. ఎప్పుడైనా సండేస్ అప్పుడు కూడా చక్కగా మార్నింగ్ టైంలో చక్కగా ఈ ఐటమ్ అనేది చేసుకోండి.
నెక్స్ట్ ఇది కొంచెం హీట్ అయిందండి. నెక్స్ట్ మనం బంగాళదుంపలు వేద్దాము. నెక్స్ట్ ఒక్కొక్క ఐటెము ఒకదాని తర్వాత ఒకటి వేద్దాము. ప్రాసెస్ కూడా చాలా ఈజీ ప్రాసెస్. అమ్మో బిర్యానీనా చాలా టైం పట్టిద్ది అంటారు, కానీ అసలు మాకు చాలా తక్కువ టైంలో అయిపోయింది. ఎందుకో మరి, అంటే చేసే విధానంలో చేస్తే మనకి ఎటువంటి హార్డ్ వర్క్ అయినా మనకి ఈజీగా అయిపోయింది అంటారు. మనం ఉప్మా ఎలా చేసుకుంటామో అంత ఈజీగా చేసేసుకుంటాం. జస్ట్ మనం కట్ చేసుకొని పెట్టుకోవడమేను. మేము ఏదైనా టూర్స్ వెళ్ళినా కూడా మా ఆఫ్టర్నూన్ లంచ్ అది తీసుకెళ్లకుండా మేము ఈ బిర్యానీని చేసుకొని తీసుకెళ్తాం. మన సిల్వర్ రైస్ ప్యాకెట్స్ ఉంటాయి కదా, సిల్వర్వి, ఈ మంచూరియాకి న్యూడిల్స్కి బయట ప్యాక్ చేసి ఇస్తారు కదా, అలాంటి ప్యాకెట్స్ ఎప్పుడు మేము ఇంట్లో స్టోర్ చేసుకుంటాము. ఏదైనా టూర్ వెళ్ళినప్పుడు కూడా ఆ ప్యాకెట్స్లో ఇది ప్యాక్ చేసేసుకొని జస్ట్ దాంట్లో ఒక స్పూన్ పెట్టేసుకొని ఒక 4 మెంబర్స్ అనుకోండి, 4 ప్యాకెట్స్ అట్లా చేసి తీసుకెళ్ళిపోతాము. ఏమన్నా రిలేటివ్స్ మేమందరం కలిసి వెళ్తున్నా కూడా అందరికీ ఎంతమంది మెంబర్స్ కౌంట్ చేసుకొని చక్కగా అందరికీ ప్యాకెట్స్, ఎవరి ప్యాకెట్స్ వాళ్ళకి ఇచ్చేస్తాను. వాళ్ళు కూడా చాలా హ్యాపీ ఫీల్ అవుతారు. ఏంది జర్నీస్లో బిర్యానీనా చాలా బాగుంది, అసలు తినడానికి బాగుంది, మెయిన్ నీ ప్యాకింగ్ బాగుంది, చక్కగా ఉంది అని కూడా అప్రిషియేట్ చేస్తారు. కంపల్సరీ మీరు నెక్స్ట్ టైము ఇలానే చేయండి. ఏదైనా టూర్స్ వెళ్ళినప్పుడు కొంచెం ప్రాసెస్ లేట్ అనుకుంటాం, కానీ మనకు రైస్ వండుకొని వెళ్తే రైస్, కర్రీస్, కర్డ్ అన్నీ మనం చూసుకోవాలి, సైడ్ చట్నీ ఇవన్నీ చూసుకోవాలి. కానీ ఇలా బిర్యానీ చేసుకొని తీసుకెళ్ళామనుకోండి అసలు డిఫరెంట్గా ఉంటుంది. జస్ట్ కొంచెం బయటికి వెళ్ళినప్పుడు కొంచెం నోటికి కూడా కొంచెం కారంగా తినాలనిపిస్తుంది. ఇలాంటివి చేసుకున్నాం అనుకోండి పిల్లలు కూడా కొంచెం ఇష్టంగా తింటారనమాట. ఇదిగోండి ఒక్కొక్కటి ఒకదాని తర్వాత ఒకటి వేసుకున్నాము. ఇది కొంచెం మగ్గనిద్దాము. ఇవి లోపల మగ్గుతాయి అంటే అండి, ఇప్పుడు మనం ఎస్ ఛానల్ గురించి చెప్పుకుందాం. ఎస్ ఛానల్ మా ఇంట్లో వన్ ఆఫ్ ద మోస్ట్ ఫేవరెట్ ఛానల్ అనమాట. ఎక్కువ న్యూస్ కోసం మనం ఈటీవీ, జెమిని ఇవన్నీ చూస్తాము, కానీ మేము ఎస్ ఛానల్కి వెళ్ళిపోతాము అనమాట. ఎస్ ఛానల్ మెయిన్ ఎస్ మూవీస్లో ఓల్డ్ మూవీస్ వేస్తారు. అది నాకు చాలా బాగా ఇష్టం మూవీస్, ఎందుకంటే ఓల్డ్ మూవీస్లో జ్యువెలరీ కానీ డ్రెస్సింగ్ స్టైల్ కానీ అవన్నీ ఇప్పుడు మళ్ళీ ట్రెండ్ వచ్చినాయి. మనం ఏదో అవుట్ ఆఫ్ ఫ్యాషన్ అనుకుంటాం, కానీ ఓల్డ్ ఈజ్ గోల్డ్ అని చెప్పి మనకి ఓల్డ్ జ్యువెలరీ అంతా మనకి ఇప్పుడు ట్రెండ్ అయిందనమాట. ఈ క్లాత్స్ కానీ ఈ డ్రెస్ స్టైల్ కానీ అవన్నీ మనకి ఇప్పుడు ట్రెండ్. నేను అవి ఎక్కువ చూస్తాను అనమాట. ఎస్ ఛానల్ ఎస్ మూవీస్లో ఓల్డ్ మూవీస్ వేస్తారు. ప్లస్ న్యూస్ కూడా 7:30కి మిస్ అయితే నెక్స్ట్ 10కి చూస్తాము. నెక్స్ట్ ఆ రోజు మిస్ అయితే నెక్స్ట్ మార్నింగ్, నెక్స్ట్ ఆఫ్టర్నూన్ 2:30కి అట్లాగా రెగ్యులర్గా చూస్తుంటాం మేము ఎస్ ఛానల్. అండ్ ఎస్పెషల్లీ మార్నింగ్ టైం పెడతానండి. మేము నిద్రలేగంగానే ముందు టీవీ ఆన్ చేస్తాను, ఎస్ ఛానల్ పెడతాను. ఎందుకంటే దేవుని శ్లోకాలు వేస్తాను అనమాట. మనకి మండే అయితే ఈశ్వరుడివి, అండ్ ట్యూస్డే అయితే ఆంజనేయ స్వామి, వెన్స్డే అయితే విష్ణు సహస్రనామం అలాంటివి మేము వస్తే ఏ రోజుకి ఆ రోజు మనం ఇంకా వెతుక్కోక్కర్లేదనమాట. ఈ యూట్యూబ్కి వెళ్ళి ఏది పెట్టుకోవాలని ఎస్ ఛానల్ పెట్టేసామనుకోండి, అసలు స్క్రీన్ చూసి ఓకే ఇవాళ మంగళవారం కదా అని చెప్పి మనకు ఒక థాట్ వస్తుంది. అందుకని డైలీ కంపల్సరీ మేము మార్నింగ్ లేవగానే ఈ ఎస్ ఛానల్ పెడతాము. ఈ శ్లోకాలు ఇవన్నీ వస్తాయి అన్నమాట. మీరు అట్లా డైలీ లెగవంగానే దేవుడి పెట్టుకోండి. చక్కగా మంచి పాజిటివ్ వైబ్రేషన్ అనేది మనకి ఇంట్లో కానీ మన మైండ్కి కానీ అలా హాయిగా ఉంటుంది అనమాట. ఎర్లీ మార్నింగ్ లేచి మనం దేవుడి పెట్టుకున్నాం అనుకోండి, చాలా మైండ్ కూడా చాలా కూల్గా ఉంటుంది అనమాట. ఆ రోజన్నీ పనులన్నీ కూడా చక్కగా పాజిటివ్గా చక్కగా వెళ్ళిపోతాయి. ట్రై చేయండి. ఇది కొంచెం మగ్గింది. ఇప్పుడు తగినంత సాల్ట్ వేసుకుందాము. కరివేపాకు వేద్దాము. ఎండు మనం మునగాకు కూడా కొంచెం కడిగి పక్కన పెట్టుకోవాలండి. ఎందుకంటే కొంచెం డస్ట్ అది ఉంటుంది కదా, కడిగి పక్కన పెట్టుకున్నాను. మనం మునగాకు పొడివైనా వేసుకోవచ్చు. పొడి అంటే బయట అసలు కలర్స్ వేస్తుంటారు, అంత న్యాచురల్గా ఉండదు. కొంచెం మీకు టేస్ట్ కూడా తేడాగా ఉంటుంది మునగాకు పొడి వేస్తే. అందుకని చక్కగా ఇది ఏంటంటే న్యాచురల్. చక్కగా ఆకు తీసుకొచ్చి మనం కడిగి శుభ్రం చేసేసుకొని ఇలా దీంట్లో వేసేసుకోవటం. చాలా కలర్ఫుల్గా ఉంది చూడండి. టేస్ట్ కూడా
ఇప్పుడే స్మెల్ బాగా వచ్చేస్తుంది మీకు. టీవీ చూస్తూ ఉన్న వాళ్ళకి మీకు తెలియట్లేదు కానీ మా హాల్ అంతా బిర్యానీ ఫ్లేవర్ వచ్చేస్తుంది. మునగాకు కనుక మీకు అవైలబుల్గా ఉంటే కంపల్సరీ మునగాకు అనేది ఫ్రిడ్జ్లో పెట్టుకోండి. మీ కరేపాకు కారపొడి లాగా మనం మునగాకు కారపొడి కూడా చేసుకోవచ్చు. ఉప్మాలో కూడా వేసుకోవచ్చు. ఉప్మాలో కూడా కొంచెం మునగాకు కరివేపాకు లాగా కొంచెం వేసుకున్నాం అనుకోండి, కలిసిపోయిద్ది. పిల్లలకేమి ఇదేంది ఆకులు అని చెప్పి కూడా అనరు, ఉత్తనే కలిసిపోయిద్ది మనకి. ఇప్పుడు కొంచెం మనం లిడ్ పెట్టుకుందాము. జస్ట్ ఒక 5 మినిట్స్ కొంచెం మగ్గనిద్దాము. ఈ టైపు బిర్యానీ అండి మనము డైలీ చేసుకోవచ్చు. దీంట్లో చెక్క వేయలేదు, లవంగం వేయలేదు, అండ్ బిర్యానీ పౌడరు ఇవేమీ వేసుకోలేదు కాబట్టి అన్ని ఇంగ్రీడియంట్స్ మన ఇంట్లో ఉన్నాయేను, అన్నీ హెల్త్కి మంచిదే కాబట్టి మనం ఇది రెగ్యులర్గా చేసుకున్నా కూడా మనం హెల్త్ ఇంకా ఇంక్రీజ్ అయిద్దే కానీ మనకి డిక్రీజ్ అనేది అవ్వదన్నమాట. ఇదిగోండి ఈ లోపల నేను చూపెడతాను. మా ఇంట్లో ఇలాగ మునగాకు కూడా కడిగి శుభ్రంగా ఆరబెట్టేసుకున్నాము. ఇలా పౌడర్ లాగా చేసుకొని ఒక స్టోర్ చేసేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటాము. ఇది విడిగా కూడా ఉంటుంది, విడిగా 1 మంత్ దాకా ఉంటుంది. అదే ఫ్రీజర్లో అనుకోండి 2 మంత్స్ అట్లా ఉంటుంది. ఇలాగా పెట్టుకొని అట్టు మీద కూడా మనం ఉల్లిపాయలు వేసుకుంటాం కదా, అలా ఉల్లిపాయలు వేసి చక్కగా ఇది అలా పౌడర్ వేసేసుకుంటే చూడటానికి కూడా గ్రీనిష్గా ఉంటుంది. మెయిన్ హెల్త్కి మంచిది. మీరు ఒకసారి ట్రై చేయండి. చక్కగా ఇట్లాగా స్టోర్ చేసుకొని పెట్టుకోండి. ఇది వేడి అన్నంలో కూడా మనం కొంచెం ఇది అన్నంలో వేసుకొని కూడా తినచ్చు. అండ్ కర్రీస్లో కూడా జస్ట్ ఒక స్పూన్ వేసేయండి. ఆకులు అంటే మళ్ళీ పిల్లలు ఏరుతారు, అసలు అయినా మగ్గిపోయిద్ది. అయినా కూడా ఈ పౌడర్ కూడా చేసుకొని పక్కన పెట్టుకోండి. కొంచెం కర్రీస్ చేస్తున్నా, ఫ్రైలు చేస్తున్నా కొంచెం ఇది ఈ ఇంగ్రీడియంట్ కొంచెం ఈ పౌడర్ అనేది కొంచెం ఒక స్పూను వేసేసుకుంటే మనకి కర్రీస్ అంతా కలిసిపోయిద్ది. అండ్ టేస్ట్ కూడా కొంచెం డిఫరెంట్గా ఉంటుంది. మెయిన్ బాడీకి చాలా మంచిదన్నమాట. ఇది ఇంకొక మెయిన్ టిప్ చెప్తానండి. మీకు హెయిర్ ఫాలింగ్ అవుతున్నా, ప్లస్ పింపుల్స్ ఉన్నా, ట్యాన్ ఉన్న ఫేస్న ఇది డైలీ కొంచెం వాటర్లో, ఒక గ్లాస్ వాటర్లో 1 స్పూను, అంటే స్పూన్ అంటే మరీ ఎక్కువ గ్రీనిష్గా ఉన్నా కూడా కనీసం 1/2 స్పూన్ అయినా డైలీ ఒక గ్లాస్ వాటర్లో తాగినా, లేదు మీకు టేస్ట్ కొంచెం ఏదో లాగా ఉంది వాటర్లో అంటే మజ్జిగలో అయినా వేసుకోవచ్చండి. ఒక గ్లాస్ మజ్జిగలో ఒక హాఫ్ స్పూను పౌడరు వేసుకొని డైలీ తాగితే మీకు వితిన్ 10 డేస్కే మీకు ఫేస్న ఉన్న ట్యాన్, పింపుల్స్ అన్నీ మీకు క్లియర్ అవుతాయి. ఈ టిప్ మాత్రం కంపల్సరీ అందరూ ఫాలో అవ్వండి. మునగాకంటే మనకి అవైలబుల్గానే ఉంటుంది ఈ చెట్లకి వాటికి. తీసుకొచ్చి శుభ్రంగా ఒలిచేసేసి ఆకులు కొమ్మలు రాకుండా ఆకులు ఒలిచి శుభ్రంగా కడిగేసి ఆరబెట్టేసి ఇలా పౌడర్ చేసేసుకోండి. చూడండి ఇలా ఉంటుంది పౌడర్ కూడా. ఇది చక్కగా కర్రీస్లో కూడా కలిసిపోయిద్ది. ఇలాగా మజ్జిగలో మీరు ఉత్త వాటర్లో తాకపోతే కనీసం మజ్జిగలో అయినా కలుపుకొని తాగండి. ఒక 10 డేస్ చేయండి, మీకు హెయిర్ ఫాలింగు, పింపుల్స్ అన్నీ క్లియర్ అయిపోతాయి. నా టిప్స్ ఎలా ఉన్నాయండి? నా టిప్స్ మీరు ఇంకా ఫాలో అవ్వాలనుకుంటే నాది ఛానల్ ఉందండి, తెనాలి ఆల్-ఇన్-వన్ క్రియేషన్స్. ఆ ఛానల్ ఉంది, అది కనుక మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే కంపల్సరీ దాంట్లో ఇలాంటి ఐటమ్స్ పిల్లలకి హెల్దీగా ఏమేమి ఉంటాయి అండ్ తక్కువ ఐటమ్స్తో చేస్తుంటానండి. ఎక్కువ మరీ హర్రీబరీగా ఎక్కువ ఐటమ్స్ కాకుండా తక్కువ ఐటమ్స్తో, తక్కువ ఇంగ్రీడియంట్స్తో ఫాస్ట్గా అయ్యేటట్టు నేను కర్రీస్ కానీ ఇట్లాంటి స్నాక్స్ కానీ ఇట్లాంటివి నేను పెడుతుంటాను. మీరు రెగ్యులర్గా వాచ్ చేయండి. అండ్ నేను కంప్యూటర్ ఎంబ్రాయిడింగ్ చేస్తానండి. అది కూడా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు అట్లా కూడా మీరు అప్రోచ్ అవ్వచ్చు అనమాట. ఓకే అండి, ఇవి మగ్గినవి చాలా బాగా చక్కగా మగ్గిపోయింది అసలు. ఇప్పుడు దీంట్లో వాటర్ పోసుకుందాం. ఇందాకే మనం నీట్గా కడిగేసి నానబెట్టుకుందామండి. ఫ్రెష్ వాటర్ పోసుకొని నానబెట్టుకున్నాం అనుకోండి, ఆ కొలతల ద్వారా మనం ముందుగానే కడిగి నానబెట్టుకున్నాం అనుకోండి, ఆ వాటర్ పోసుకోవచ్చు. ఎందుకంటే ఈ వాటర్లో ఆల్రెడీ బియ్యం నాని ఉన్నాయి. దాంట్లో ఈ బియ్యంలో ఉన్న పోషకాలు కూడా మనకి వాటర్లోకి వస్తాయి. అవి పారపోయకుండా మనం మంచి వాటర్ పోసుకొని నానబెట్టుకొని ఉంచుకుంటే ఈ వాటర్ డైరెక్ట్గా దీంట్లో పోసేసుకోవచ్చు. పోసుకున్నాం కదా వాటర్. ఇప్పుడు ఈ వాటర్ బబుల్స్ వచ్చే వరకు మనం ఉంచుదాము. ఆల్రెడీ సాల్ట్ వేసాం కదా, ఇప్పుడు సాల్ట్ సరిపోయిందో లేదో బబుల్స్ వచ్చినాక ఒకసారి టేస్ట్ చూసి అప్పుడు చాలపోతే అప్పుడు మళ్ళీ కొంచెం వేసుకొని మనం రైస్ పోసేసుకుందాము. ఇవి బబుల్స్ వచ్చేదాకా ఉంచుదాము, జస్ట్ ఒక 10 మినిట్స్.
లిడ్ పెట్టేసి ఉంచుదాం. ఇంకొక మెయిన్ పాయింట్ ఏంటంటే అండి, నేను ఇలాగా టీవీలో కనబడటం నాకు అసలు చాలా ఇంట్రెస్ట్. ఫస్ట్ నుంచి మ్యారేజ్ కాకముందు నుంచి నాకు చాలా ఇంట్రెస్ట్. ఎట్లాగా అని ఇప్పుడు ఈ టీవీ ఇవన్నీ మనమే వెళ్ళాలి, చేయాలి, ఐటమ్స్ అన్నీ తీసుకెళ్ళాలి, చాలా రిస్క్ ప్రాసెస్ అనమాట అది. వాళ్ళు ఎప్పుడుకో దాదాపు ఒక 1 ఇయర్కి 2 ఇయర్స్కి మనకి కాల్ చేయటం మళ్ళీ వాళ్ళకి పద్దాకలు మనం కాల్ చేస్తే గుర్తు చేస్తుండాలి. కానీ అలాంటిది లేకుండా మన ఎస్ ఛానల్ వాళ్ళు మన లేడీస్కి మంచి ఆపర్చునిటీ ఇచ్చారండి. మనం ఏమన్నా ఇంట్రెస్ట్ ఉండి చక్కగా వాళ్ళకి కాల్ చేస్తే చక్కగా రిసీవ్ చేసుకుంటారు మనల్ని. వాళ్ళే మన ఇంటికి వస్తారు. మనకి వీలైన టైంలో మనం చెప్తే, వాళ్ళ టైం మనకి కాదండి, మనకున్న టైము, మన లీజర్ టైము మనకు చెప్తే, మనం ఏ టైంలో మేము ఫ్రీగా ఉంటామని అని చెప్తే ఆ టైంకి చక్కగా వాళ్ళే వస్తారు, చక్కగా మన ఇంటికి వస్తారు, చక్కగా ఈ షూట్ అనేది చేస్తారు. మీకు గనక ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే మన ఎస్ ఛానల్ ఫోన్ నెంబర్ ఉంటుంది కదండి, వాళ్ళకి కాల్ చేసి మీకున్న చిన్న కోరికలు అనేది చక్కగా ఇలాంటి, ఇప్పుడు చాలామందికి షై ఉన్నా కూడా టీవీలో మేము కనపడాలని ఇంట్రెస్ట్ ఉంటుంది. అలాంటి చిన్న కోరికలు తీర్చుకోవాలండి. అందుకని కంపల్సరీ మీరు కూడా ఇట్లాగా వంట చేయాలి, మేము టీవీలో కనపడాలి, అందరూ చూడాలి మనల్ని అని ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే మన ఎస్ ఛానల్ ఫోన్ నెంబర్ ఉంది కదండి, వాళ్ళకి కనుక కాల్ చేస్తే చక్కగా వాళ్ళే మన ఇంటికి వస్తారు. చక్కగా మనకున్న ఫ్రీ టైం చెప్పే పలానా టైంలో రండి అని అంటే చక్కగా ఆ టైంకే వస్తారు. మనం పద్దాకలు ఫోన్ చేసి కూడా వాళ్ళకి ఇన్నిసార్లని గుర్తు చేయక్కర్లేదు. చక్కగా వన్ టైం రింగ్ అవ్వగానే చక్కగా ఫోన్ లిఫ్ట్ చేస్తారు. రిసీవింగ్ మాత్రం ఎక్సలెంట్గా ఉంటుందండి. కంపల్సరీ మీకు కూడా ఇలాంటి కోరిక ఏమైనా ఉంటే చక్కగా వంట చేయాలి, టీవీలో మా ఫ్రెండ్స్ అందరూ, మా రిలేటివ్స్ అందరూ మమ్మల్ని చూడాలి అని మీకు కూడా ఏమైనా ఇంట్రెస్ట్ ఉంటే కంపల్సరీ ఎస్ ఛానల్కి కాల్ చేసి మీరు కూడా ఇలాగా నాలాగా మీరు టీవీలో, ఇప్పుడు మిమ్మల్ని కూడా నేను ముందు టీవీలో చూస్తాను అనుకుంటున్నాను. ప్లస్ ఇది నేను సెకండ్ టైం అండి, ఫస్ట్ టైం కూడా చేశాను. నాకు అది చాలా బాగా మంచి సాటిస్ఫాక్షన్ అనిపించింది. ఎందుకంటే అసలు ఇసుగిచ్చారు మనల్ని, చక్కగా వాళ్ళే వస్తారు, చక్కగా కెమెరాస్ అన్నీ తెచ్చుకుంటారు. చక్కగా ఇది చూడండి ఎంత బాగుంది మైక్, చాలా ప్రౌడ్గా ఉంది. ఇలా మైక్ పెట్టుకొని మనం కూడా ఒక హౌస్ వైఫ్ ఇంట్లో ఉండి ఒక టీవీలో కనబడుతున్నామంటే అది చాలా గొప్ప విషయం అనమాట. ఇలా మైక్ ఇస్తారు, చక్కగా మనకు ఉన్న రీతిలో మనకి ఇష్టమైన ఫేవరెట్ డిష్ ఏమైనా తయారు చేసి నలుగురికి చూపించడం. మన వంటకం మన టేస్ట్ చూడటం కాదండి, మనం చెప్పే ప్రాసెస్, మనం చేసే విధానము నలుగురు చూస్తేనే కదా, నలుగురు అప్రిషియేట్ చేస్తేనే కదా మనకి ప్రౌడ్గా ఉండేది. అందుకని కంపల్సరీ మీరందరూ కూడా ఎస్ ఛానల్కి కాల్ చేసి మీకు ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు తప్పకుండా ఇలాగా వంట చేస్తాను అనుకుంటున్నాను. త్వరలో మిమ్మల్ని అందరినీ నేను చూడబోతున్నాను అనమాట టీవీలో. ఓకే అండి, 10 మినిట్స్ అయింది. ఇప్పుడు మనం లిడ్ తీద్దాము. ఓకే, చక్కగా బబుల్స్ వస్తున్నాయి. అసలు ఫ్లేవర్ అంతా చక్కగా హాల్ అంతా వచ్చేసింది. చూడండి బబుల్స్ వచ్చేసినాయి. ఇప్పుడు మనము ముందుగానే కడిగి నానపెట్టుకుందాం కదా, ఆ రైస్ అనేది దీంట్లో వేసేద్దాం. ఇప్పుడు ఒకసారి తిప్పేద్దాం. చూసారు అంత గ్రీనిష్గా, గ్రీనిష్ అండ్ రెడ్ టమాటాస్ అండ్ సాఫ్రాన్ కలర్ ఏమో క్యారెట్ ఎంత చక్కగా కనబడుతున్నాయో. కొంచెం ఒక 5 మినిట్స్ కొంచెం లిడ్ పెడదాము, మళ్ళీ తర్వాత తిప్పుదాం. మనకి ఇది కుక్ అయితే ఉంటుందండి. మనం ఈ లోపల రైతా ప్రిపేర్ చేసుకుందాము, మనకి టైం అనేది సేవ్ అవుతుంది. ముందుగా కావాల్సింది కొంచెం పెరుగు, చిక్కటి మజ్జిగలాగా చేసుకోండి, మరీ పెరుగులాగా కాకుండా చేసుకోండి. నెక్స్ట్ ఉల్లిపాయ ముక్కలు సన్నగా పీసెస్గా కట్ చేసుకుందాము. నెక్స్ట్ క్యారెట్ తురుము, నెక్స్ట్ కొంచెం కొత్తిమీర కట్ చేసుకొని పక్కన పెట్టుకుంది, తగినంత ఉప్పు. ఓకేనా, ఇదిగో రైతా తీసుకున్నాము. రైతాకి ఫస్ట్ పెరుగు, ఫ్రెష్ పెరుగు అయితే బాగుంటుందండి, పుల్లటి పెరుగు కాకుండా కొంచెం చిక్కగా చేసుకుందాము. దీంట్లో కావాల్సిన ఉల్లిపాయ ముక్కలు కూడా సన్నగా కట్ చేసుకుందాము. నెక్స్ట్ క్యారెట్ తురుము, నెక్స్ట్ కొంచెం కొత్తిమీర, ఇది కూడా సన్నగా కట్ చేసి పెట్టుకుంది. నెక్స్ట్ తగినంత సాల్ట్. వీటన్నిటిని
కలుపుతాము. ఇది కూడా చూడండి చాలా కలర్ఫుల్గా ఫ్లాగ్ కలర్లో ఉంది. వైట్, ఆరెంజ్, గ్రీన్ చక్కగా కలర్ఫుల్గా ఉంది. ఇది రైతా కూడా మనం రైస్లో కూడా కలుపుకోవచ్చు అండి. దీంట్లో కొంచెం తాలింపు పెట్టుకున్నాం అనుకో మనకు పెరుగు చట్నీ అయిపోద్ది అన్నమాట. ఓకేనా? ఓకే అండి, 10 మినిట్స్ అయింది. చూద్దాము ఎట్లా ఉడికిందో. ఓకే అండి, ఇప్పుడే దగ్గర పడుతుంది. ఇప్పుడు ఇందాక కట్ చేసి పక్కన పెట్టుకున్నాం కదా కొత్తిమీర, అది వేసుకుందాము. లిడ్ పెట్టేద్దాము. జస్ట్ ఒక 5 మినిట్స్ కుక్ అయితే రెడీ అయిపోయింది. ఈ లోపల మనం కొంచెం జీడిపప్పు గార్నిష్కి నేతిలో వేయించుకొని పక్కన పెట్టుకుందాం. ఓకే అండి, ఇది కుక్ అయిపోయింది. మనకి బటన్ కూడా ఆఫ్ అయిపోయింది. చూద్దాం ఎలా వచ్చిందో. చాలా చక్కగా వచ్చింది, చాలా బాగా వచ్చింది. చూసారా ఎంత నీట్గా, ఎంత కలర్ఫుల్గా చక్కగా ఉందో. ఇప్పుడు ఇది మనం సర్వింగ్ బౌల్లో తీసుకుందాము. తీసుకొని రైతాతో సర్వ్ చేద్దాం. ఇప్పుడు మనం ఈ రైతా బౌల్లోకి తీసుకున్నాం కదా, ఇప్పుడు మనం కొంచెం కొత్తిమీర ఉంచుకుందాము లాస్ట్కి గార్నిష్లో. ఇది జస్ట్ మధ్యలో వేద్దాం, బాగుంటుంది. ఇప్పుడు సర్వింగ్ బౌల్లో బిర్యానీ అండ్ రైతాతో సర్వ్ చేద్దాం. ఇప్పుడు ఇది మనం ప్లేట్లో సర్వ్ చేసుకుందాం. ఇప్పుడు మనం జీడిపప్పుతో గార్నిష్ చేద్దాం. నేతిలో వేయించుకోండి, జీడిపప్పు నేతిలో వేయించుకుంటే బాగుంటుంది. ఇప్పుడు మనం ఈ రైతా కూడా బౌల్ దీంట్లో పెడదాం. మునగాకు బిర్యానీ అండ్ రైతా టేస్ట్ చూసి ఎలా ఉందో చెప్పండి. మీరు కూడా కంపల్సరీ ట్రై చేస్తారని అనుకుంటున్నాను. ఓకే అండి, నాకు ఇంతటి మంచి అవకాశం ఇచ్చిన ఎస్ ఛానల్ వారి తెనాలి రుచులు వారికి ప్లస్ నా ప్రోగ్రాము మీరు చూస్తున్న ప్రేక్షకులకి మీకందరికీ నేను థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను.